జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనలకు తరచూ వెళ్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అలాగే కేంద్రంలో మంత్రులను కలుస్తూ ఉన్నారు. ఇటీవల ఎంపీలకు కూడా ఒక విందు ఏర్పాటు చేశారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. మరి ఓవరాల్గా ఒక 2-3 రోజుల నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తున్నటువంటి వార్తలు ఏంటంటే నాగబాబుకి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వార్తలు రాస్తున్నాయి. కన్ఫామ్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబుకి ఆ 3 సీట్లలో ఒకటి ఇప్పించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారంటూ కథనాలు ప్రచురించినాయి. సో దీనికి సంబంధించి మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు స్పందించడం జరిగింది. ఆయన ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ స్వార్థపూరితానికి ఎంతో దూరంగా ఉండేటువంటి వ్యక్తిని, ఆయన ప్రజల శ్రేయస్సు గురించే రేయింబవళ్ళు ఆలోచిస్తారు తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడు ఆలోచించరని, తన సొంత ప్రయోజనాల కోసం, సొంత పనుల కోసం తన అధికారాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తి కాదని, కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఏ నిర్ణయాలైనా తీసుకోవటం జరుగుతుందని, అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎవరినైనా కలవటం కానీ, ఎటువంటి చర్చలైనా జరపటం కానీ, ఏదైనా అడగటం కానీ జరుగుతుంది తప్ప స్వార్థ ప్రయోజనాల కోసమో, తన వారికో, తన బంధువులకో, తనకో ప్రయోజనాలు కలిగించే వాటి కోసం చర్చలు జరపటం కానీ, అడగటం కానీ, డిమాండ్ చేయటం కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగవని, తాను కూడా ఏదో ఆశించో లేకపోతే పదవులో పొజిషన్లో ఆశించి జనసేనలో ఉండట్లేదని, నిస్వార్థంగా పనిచేసేటువంటి తన నాయకుడికి సేవ చేసుకోవటం కోసమే ఉంటున్నాను అని చెప్పి నాగబాబు ట్వీట్ చేయటం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా క్లారిటీ వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళుతున్నది కేవలం ఏపీలో తాను చేపట్టినటువంటి శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి కావచ్చు, లేదంటే మరిన్ని ప్రయోజనాల గురించి కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసమే వెళ్తున్నారు తప్ప తన అన్న రాజ్యసభ సభ్యత్వం గురించో లేదంటే మరొక దాని గురించో కాదు అనేది అక్కడ క్లారిటీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి ఈ 3 స్థానాల్లో 2 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన బీజేపీల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు దీని మీద అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? 3 పార్టీలకి ఒక్కొక్క సీట్ చొప్పునిస్తారా, లేదంటే టీడీపీ 2 తీసుకుని ఒక సీట్ని బీజేపీ జనసేనలో మీకు నచ్చిన వాళ్ళు పంచుకోండి అని చెప్తారా? మరి ఏం చెప్తారో చూడాలి.